మనందరికీ కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కథ. ఆర్మీ అధికారికి ఓ వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది. అందులోని విషయం ఇలా ఉంది. అయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను, నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాము. అనుమతి ఇస్తే సంతోషం. అలా కుదరదు, మీ ఉద్యోగాలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు. ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తెరిచాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి. అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తరంలు జారీ చేశాడు. ఆ వృద్ధ దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా వారికి వందనం చేశారు. ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు. ఎందుకు బాబు, నువ్వు మాత్రం ఇలా? నువ్వు ఎంత పెద్ద అధికారివి, అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు. అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వారు. నేను మీ అబ్బాయితో కలిపి పనిచేశాను అని ఒక నిమిషం మాటలు రాక నిలబడిపోయాడు. పర్లేదు బాబు, ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు, నేను ఏడవను అని చెప్పాడు. మీరు కాదు, నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆనాడు పాకిస్తాన్లతో యుద్ధం జరుగుతుంది. మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వచ్చాను. అప్పుడు మీ కొడుకు నన్ను లాగి, నీకు పిచ్చా, నీకు పెళ్ళై 2 పిల్లలున్నారు, నేను డెత్ ఛార్జ్ తీసుకుంటున్నాను అని ముందుకు వెళ్ళి ఆ తూటాలను తన శరీరంలో తీసుకున్నాడు. శత్రువులను 13 మందిని చంపి ఇక్కడే మరణించాడు. అతడిని మొదటిగా పట్టుకున్నది నేను. అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు పోయింది. శరీరంలో 42 తూటాలున్నాయి అని చెప్పి ఏడ్చేశాడు. అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డు పెట్టుకుని ఏడ్చేసింది. ఆ రోజు నేనే శవాన్ని తీసుకురావాల్సింది, దగ్గర ఉండి అతడిని మోసి ఉండాల్సింది. కానీ నాకు వేరే డ్యూటీ వేశారు. ఆ రోజు అతడి కాళ్ళపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా రుణం తీర్చుకుంటున్నాను అని అన్నాడు. బాబు, నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాను. కానీ వాడి వార్తే వచ్చింది. అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టాలని తెచ్చాము. కానీ అది అక్కడ కాదు, నీకు ఇవ్వాలని అర్థమైంది. నీకు అభ్యర్థన లేకపోతే తీసుకో బాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లిదండ్రులు. ఇలాంటి కథలు, వాస్తవాలు ఇంకెన్నో. అవేవి మనకు తెలియవు, మనము ఆలోచించము. ఇలాంటి వీర జవాన్లు ఎంతోమంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. కనీసం మనం గుర్తించలేకపోతున్నాం. వారు గుర్తుకొచ్చినప్పుడు అందరం వందనం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.